నమస్కారం డి న్యూస్ కి స్వాగతం ముందుగా ఈనాటి ముఖ్య అంశాలు చంద్రబాబు దగ్గర దోచుకున్న డబ్బులు దండిగా ఉన్నాయన్న ఏపీ సీఎం వైఎస్ జగన్ ఓట్ల కోసం డబ్బులు ఇస్తే వద్దనకండి తీసుకోండి కానీ ఓటేసే ముందు మీకు ఎవరి వల్ల మంచి జరిగిందో ఆలోచించండి వెల్లడి ఏపీకి అన్యాయం చేసిన మోదీని గద్దెదించి ఎన్డీఏ కూటమికి వైసీపీ వ్యతిరేకమంటూ ప్రకటించాలని డిమాండ్ చేసిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ. మోదీ రోడ్ షో అట్టర్ ఫ్లాప్ అయిందని వ్యాఖ్యానించిన విజయవాడ వైసీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని నాని 3 జిల్లాల్లోని జనాలను తోలిన రోడ్ షోలో మనుషులు లేరని వెల్లడి. చంద్రబాబు దగ్గర దోచుకున్న డబ్బులు దండిగా ఉన్నాయని ఓట్ల కోసం డబ్బులు ఇస్తే వద్దనకండి తీసుకోండి కానీ ఓటేసే ముందు మీకు ఎవరి వల్ల మంచి జరిగిందో ఆలోచించాలని సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు. ఆన్ గోయింగ్ పథకాలను అడ్డుకుంటున్నారని 14,165 కోట్ల చెల్లింపులకు ఈసీ బ్రేక్ వేసిందన్నారు. టీడీపీ బీజేపీ జనసేన కుట్రతో పేదలకు నష్టం జరుగుతోందంటూ దుయ్యబట్టారు. కళ్యాణదుర్గంలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచార సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు, విద్యార్థులు, మహిళలకు డబ్బులు చేరకుండా కుట్ర చేయడంతో రైతులకు ఇన్పుట్ సబ్సిడీ చెల్లించకుండా మోకాలడ్డు పెట్టిందని మండిపడ్డారు. ఆసరా, చేయూత, ఈబీసీ నేస్తం పథకాల చెల్లింపులకు ఈసీ నిరాకరించిందన్నారు. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించకుండా చేసిందని సీఎం జగన్ తెలిపారు. ముస్లిం రిజర్వేషన్ రద్దు చేస్తామన్న బీజేపీతో ఎలా జతకడతారని ప్రశ్నించారు. మరోవైపు మైనారిటీల ఓట్ల కోసం బాబు దొంగ ప్రేమ కురిపిస్తున్నాడని మండిపడ్డారు. 600 ముస్లింలకు 4% రిజర్వేషన్లు కొనసాగించాల్సిందేనని స్పష్టం చేశారు. గతంలో ఎప్పుడూ జరగని విధంగా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. నేను చెప్పే ఈ మాటలన్నీ కూడా ప్రతిదీ ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. గతంలో జరగని విధంగా నాడు నేడుతో బాగుపడ్డ గవర్నమెంట్ స్కూళ్ళు, గవర్నమెంట్ బడులలో ఈరోజు ఇంగ్లీష్ మీడియం 6వ తరగతి నుంచే ఈరోజు ప్రతి క్లాస్ రూమ్లోనూ కూడా డిజిటల్ బోధన చెప్తా ఉన్నారు. 8వ తరగతి నుంచే ప్రతి పిల్లాడి చేతిలోనూ ఈరోజు ట్యాబులు కనిపిస్తా ఉన్నాయి. ఇంగ్లీష్ మీడియంతో మొదలు 3వ తరగతి నుంచే పిల్లలకు టోఫుల్ క్లాసులు, 3వ తరగతి నుంచే ఈరోజు పిల్లలకు సబ్జెక్ట్ టీచర్లు. ఇంగ్లీష్ మీడియంతో మొదలు పెడితే ఐబీ దాకా ఈరోజు ప్రయాణం జరుగుతూ ఉంది. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. గతంలో ఎప్పుడు జరగని విధంగా మొట్టమొదటిసారిగా ఈరోజు పిల్లల చేతుల్లో బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్, అంటే పిల్లల టెక్స్ట్ బుక్లలో ఒక పేజీ ఇంగ్లీషు, మరో పేజీ తెలుగుతో ఈరోజు పిల్లల చేతుల్లో టెక్స్ట్ బుక్లు కనిపిస్తూ ఉన్నాయి. బడులు తెరిచే టయానికే పిల్లలకు విద్యా కానుక అందుతా ఉంది. బడులు తెరిచేసరికే, బడులు మొదలయ్యేసరికే పిల్లలకు గోరుముద్ద అనే కార్యక్రమంతో పిల్లలను చూసుకుంటా ఉన్నాం. ఏపీకి అన్యాయం చేసిన మోదీని గద్దెదించి ఎన్డీఏ కూటమికి వైసీపీ వ్యతిరేకమని ప్రకటించాలంటూ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ డిమాండ్ చేశారు. కేంద్రంలో 10 ఏళ్లుగా ఉన్న బీజేపీ ఆంధ్రప్రదేశ్కు అన్ని విధాల అన్యాయం చేసిన మోదీని ఎన్నికల్లో గద్దెదించాలంటూ పిలుపునిచ్చారు. లెనిన్ భవన్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో రామకృష్ణ మాట్లాడుతూ ఏపీ అభివృద్ధికి ఎలాంటి ప్రకటన చేయకుండా కేవలం మాయ మాటలు చెప్పి రోడ్ షోలు చేసి మోదీ వెళ్తున్నారని విమర్శించారు. 2019లో తిట్టిన వారిని ఇప్పుడు మోదీ పక్కన పెట్టుకుని వారిని పొగడడం గమనిస్తుంటే బీజేపీ రాజకీయం అర్థమవుతోందన్నారు. 2014 ఎన్నికల సభలో ఎన్డీఏ అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేక హోదా, వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ, రామాయణం పట్టణం పోర్టు నిర్మాణం తదితర విభజన హామీలు అమలు చేస్తామని మోదీ హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటికే పలుమార్లు పర్యటించారు. మరి ఇదే నరేంద్ర మోడీ 2014లో జరిగిన లోక్సభ ఎన్నికలప్పుడు ఆయన ఉపన్యాసాలు ఇచ్చారు. మళ్ళీ 2019లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో అప్పుడు కూడా అసెంబ్లీ, లోక్సభ కలిసి వచ్చాయి, ఆయన అప్పుడు కూడా వచ్చారు. మళ్ళీ 2024లో ఇప్పుడు వచ్చి ఎన్నికల ప్రచారం చేస్తూ ఉన్నారు. సేమ్ పర్సన్
మరి జాతీయ స్థాయిలో ఇవాళ ప్రధానమంత్రి అత్యున్నతమైన పదవి, ఆ పదవిలో ఉన్న వ్యక్తి. 2014 ఎన్నికల్లో మాత్రము ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు, ఈ కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తాం, విభజన హామీలు అమలు చేస్తాం, అదేవిధంగా విశాఖలో రైల్వే జోన్ ఏర్పాటు చేస్తాం, కడపలో స్టీల్ ఫ్యాక్టరీ పెడతాం, రామాయపట్నం పోర్ట్ ఏర్పాటు చేస్తాం, వెనుకబడిన ప్రాంతాలకు నిధులు ఇస్తాం. ఏవైతే ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన బిల్లులో పొందుపరిచిన అంశాలు ఉన్నాయో ఆ అంశాలన్నీ కూడా మేము అమలు పరుస్తామని చెప్పి చాలా క్లియర్గా చెప్పి రాష్ట్రానికి ప్రత్యేక హోదా 10 ఏళ్ల పాటు ఇస్తామని కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. మోదీ రోడ్ షో అట్టర్ ఫ్లాప్ అని విజయవాడ వైసీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని నాని అన్నారు. 3 జిల్లాల్లోని జనాలను తోలిన రోడ్ షోలో మనుషులు లేరన్నారు. గతంలో చంద్రబాబు మోదీని నాతో తిట్టించారని, ఇప్పుడు విశ్వ గురువు అని కబుర్లు చెప్తున్నారన్నారు. ఎంతమంది కలిసి వచ్చినా జగన్ ని ఓడించడం కల అని, జగన్ అత్యధిక ఓట్లతో గెలవబోతున్నారని పేర్కొన్నారు. నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నియోజకవర్గ పరిధిలోని పలు డివిజన్లలో రోడ్ షో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ అభ్యర్థి కేశినేని నాని, మోపిదేవి వెంకటరమణ, డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా, వివిధ డివిజన్ల కార్పొరేటర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మే 13న జరిగే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేయాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ రోడ్ షో కార్యక్రమం అవినాష్ విజయయాత్రలాగా సాగిందని చెప్పారు. మోదీ రోడ్ షో అట్టర్ ఫ్లాప్ అన్నారు. 3 జిల్లాల్లో జనాలను తోలిన రోడ్ షోలో మనుషులే లేరన్నారు. 2014లో ఇదే కూటమితో మోడీ వెళ్లారని, ఢిల్లీ లాంటి రాజధాని కడతామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. మోపిదేవి వెంకటరమణ మాట్లాడుతూ ర్యాలీ జరిగిన తీరు అవినాష్ గెలుపు తథ్యమనే విధంగా సాగిందన్నారు. ప్రతి ప్రాంతంలో ప్రజలు అవినాష్కి బ్రహ్మరథం పడుతున్నారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా భారీగా సీట్లు గెలవబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు. దేవినేని అవినాష్ మాట్లాడుతూ ఎండైనా వానైనా లెక్క చేయకుండా రోడ్ షో కార్యక్రమం జరిగిందని చెప్పారు. జగన్ మీద నమ్మకమే ప్రజలను ముందుకు నడిపించిందని తెలిపారు. స్థానిక ప్రజల ఇళ్ల పట్టాలు రిజిస్ట్రేషన్ సమస్య పరిష్కారం చేస్తున్నామని తెలిపారు. రిటర్నింగ్ వాల్ నిర్మాణంతో పాటు 650 కోట్ల అభివృద్ధి పనులు నియోజకవర్గంలో చేశామన్నారు. స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ షో మాస్టర్ అని, నియోజకవర్గ అభివృద్ధిని గాలికి వదిలేశారని విమర్శించారు. అవినాష్ యొక్క విజయోత్సవ ర్యాలీ లాగా ఉంది. ఇదేదో ప్రచారం లేగలేదు. తప్పకుండా బ్రహ్మాండమైన మెజార్టీతో అవినాష్ గెలుస్తాడు. అట్లాగే నిన్న మోడీ గారు ఆయన విజయవాడ వచ్చారు. ముందేమో విజయవాడ అంతా రోడ్ షో చేస్తా అన్నారు. తర్వాత స్టేడియం నుంచి బెంచ్ సర్కిల్ అన్నారు. అక్కడ కూడా జనం లేక పీవీపీ మాల్ నుంచి బెంచ్ సర్కిల్ వరకు చేశారు. అది కూడా చుట్టుపక్కల ఉన్న కాన్స్టిట్యూన్సీ నుంచి జనం తోలాల్సి వచ్చింది. ఆయన కోసం 3 జిల్లాల నుంచి జనం తోలాల్సి వచ్చింది ఆ కొంచెం కూడా. మరి అటువంటి పరిస్థితుల్లో మోడీ గారు ఏమి హామీ ఇచ్చారు నాకైతే అర్థం కావట్లేదు. చంద్రబాబు నాయుడు గారికి కానీ, అలయన్స్కి కానీ, లేకపోతే ఈ రాష్ట్ర ప్రజలకు కానీ, ఈ ప్రాంత ప్రజలకు కానీ, ఆయన 2014లో అప్పటికి ఇంకా ప్రధానమంత్రి ప్రధానమంత్రి అభ్యర్థి మాత్రమేనా ఇదే కూటమి పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీ అలా బీజేపీ కూటమిలో వచ్చినప్పుడు ఆయన ప్రచారానికి వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఢిల్లీ లాంటి రాజధాని కడతానని చెప్పి హామీ ఇచ్చాడు నరేంద్ర మోడీ. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు వీళ్ళు కలిసి 650 హామీలు ఇచ్చారు 2014లో. ఒక్క హామీ నెరవేర్చలా. 2018లో నా చేతే అవిశ్వాస తీర్మానం పెట్టించాడు చంద్రబాబు నాయుడు మోడీ గారి మీద. తర్వాత రకరకాలుగా మోడీ గారి మీద పర్సనల్గా తిట్టాడు. బీజేపీ అసలు పనికిరాదన్నాడు, మోడీ గారు పనికిరాదన్నాడు. ఇవాళ మళ్ళీ ఎందుకు కలిసాడో మరి ఆయన సమాధానం చెప్పాలి చంద్రబాబు నాయుడు. ఎన్నికల ప్రచార కార్యక్రమంలో మేము కూడా భాగస్వాములు అవడం జరిగింది. దాదాపు 7 డివిజన్స్ ఎండను సైతం లెక్క చేయకుండా
జోరున వానను సైతం లెక్క చేయకుండా కార్యకర్తలు నాయకులు అందరూ కూడాను ఈ ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఆ తీరుతెన్నిన ఉత్సాహాన్ని చూసినట్లయితే తప్పనిసరిగా అవినాష్ గారి యొక్క విజయం తథ్యమైన దానికి ఇంతకు మించి నిదర్శనం ఇంకోటి లేనేలేదు. ఓవరాల్గా రాష్ట్రం మొత్తం మీద చూసుకున్నట్లయితే జగనన్న ఒక లక్ష్యాన్ని నిర్దేశించాడు. 175 స్థానాలు 175 స్థానాలు సాధించాలని. ఆ 175 స్థానాలను సాధించే దానిలో రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలోనూ పోటీ చేస్తున్న అభ్యర్థులు తమ యొక్క ప్రచార పర్వాన్ని ఎంతో ఉత్సాహంగా ముందుకు తీసుకువెళ్తూ ఎలాగైనా తప్పనిసరిగా గెలవాలి, రాజకీయంగా గెలిచి జగనన్న లక్ష్య సాధనలో నా నియోజకవర్గం కూడా భాగస్వాములు కావాలని చెప్పి పట్టుదలతో కసిగా ఎలక్షన్ చేస్తున్న ప్రస్తుత పరిస్థితులు. ఇలాంటి తరుణంలో జగనన్న ప్రవేశపెట్టేటువంటి సంక్షేమ కార్యక్రమాల ద్వారా లబ్ధి పొందినటువంటి ప్రతి కుటుంబం జగన్మోహన్ రెడ్డి గారు నిలబెట్టిన అభ్యర్థులకు ఆయా నియోజకవర్గాల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి ఆయన యొక్క రుణాన్ని తీర్చుకోవాలని చెప్పి నిండు మనసుతో ఎదురు చూస్తున్నారు ప్రస్తుత పరిస్థితులు. ఇలాంటి పరిస్థితుల్లో తప్పనిసరిగా అవినాష్ గారు తూర్పు నియోజకవర్గం నుంచి, విజయవాడ పార్లమెంటు నుంచి పెద్దలు నాని గారు, ఈ ఇద్దరి యొక్క విజయం తథ్యం అనేటువంటి దానికి ఇంతకు మించి నిదర్శలేదు. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మాకొక అండగా ఉన్న రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ గారు, అదేవిధంగా విజయవాడ పార్లమెంట్ అభ్యర్థి పెద్దలు కేసీఎన్ శ్రీనివాస్ నాని గారు, 15వ డివిజన్ నుంచి 22వ డివిజన్ దాకా మాతో పాటు పాల్పంచుకున్న కార్పొరేటర్లు కానివ్వండి, నాయకులు, కార్యకర్తలు అందరూ ఒక సమక్షంలో దాదాపుగా 5:30 గంటలు ఈరోజు రామలింగేశ్వర నగర్ నుంచి బస్ స్టాండ్ వరకు గారా ఎక్కడ గారా నాయకులు, కార్యకర్తలు ఉత్సాహం తగ్గకుండా ఎండైనా జోరును వర్షమైనా ఈరోజు మా ప్రచార కార్యక్రమం ఎంతో ఉత్సాహంగా కొనసాగుతున్న జరిగింది. దీనికి ఈ కారణం, ఈ నమ్మకం జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ కార్యక్రమాలు, ఈ ప్రాంతంలో చేసిన జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలే దీనికి నమ్మకం అని చెప్పేసి అందరికీ చెప్తున్నాం. ఆయన ఏ సంక్షేమ కార్యక్రమాలు అయితే చేశారో, ఆయన ఏ అభివృద్ధి కార్యక్రమాలు అయితే చేశారో, ఈరోజు ప్రజానికం రోడ్డు మీదకి వచ్చి బిల్డింగుల పైన కానివ్వండి, ఇళ్లలో బయటకు వచ్చి ఈరోజు మమ్మల్ని దీవించి ఆశీర్వదిస్తున్నారు జరుగుతాం. మున్సిపల్ ఎన్నికల్లో ఇదే విధంగా ఆ రోజు పెద్దలు మోపిదేవి వెంకటరమణ గారు వచ్చారు. 15వ డివిజన్ నుంచి 22వ డివిజన్ దాకా వచ్చారు. ఆ రోజు మొత్తం అన్ని డివిజన్ల గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. మళ్ళీ ఈరోజు మోపిదేవి వెంకటరమణ గారు ప్రచారం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు వెంకటరమణ గారు ప్రచారం చేసిన మళ్ళీ 7 డివిజన్ల గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మెజార్టీ సాధిస్తుందని చెప్పిన గారు మేము బలంగా మేము అందరం గారు చెప్పుకోగలం. అదేవిధంగా ఈరోజు 22వ డివిజన్లో చివరి ప్రెస్ మీట్ పెడుతున్నాం కాబట్టి ప్రజానికం అందరూ గారు ఏదైతే వాళ్ళ చిరకాల కోరికైన బ్రహ్మరాంపురం ఇళ్ల పట్టాల సమస్య, 70 ఏళ్ళ వాళ్ళ కళ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో జీవో అందించి రేపు రానున్న రోజుల్లో ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో పూర్తి చేసే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముందుకెళ్తున్నారు జరుగుతారు. రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ మరియు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో అవేర్నెస్ వాక్ ఇన్ క్యాస్ట్ యువర్ బ్యాలెట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజలలో ఓటుపై అవగాహన పెంచుతూ ఓటింగ్ పర్సంటేజ్ పెంచే కార్యక్రమాలు చేస్తున్నట్లుగా కార్యక్రమానికి హాజరైన పలువురు ప్రముఖులు పేర్కొన్నారు. స్టూడెంట్స్, యువత, యంగ్ ఓటర్స్ ని గుర్తించి ఓటర్స్ గా చేర్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ, రెడ్ క్రాస్ పాత్ర ముఖ్యమైందన్నారు. ప్రతి ఒక్క ఓటు ఎంతో ముఖ్యమంటూ వారు ఈ సందర్భంగా సూచించారు. విజయ ఇన్స్టిట్యూట్ లో 600 మందిని ఒకేసారి ఓటర్లుగా చేర్పించినట్లు చెప్పారు. అందరికీ నమస్కారం. ఈరోజు డాక్టర్ సమరం గారు ఈజ్ ద కోఆర్డినేటర్ ఆఫ్ నేషనల్ రెడ్ క్రాస్ సొసైటీ, వీరి ఆధ్వర్యంలో మా రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ ఆధ్వర్యంలో రేపు 13వ తారీఖున మనకు జరగబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరూ
తమ బాధ్యతగా ఓటు హక్కు వినియోగించుకోవాలని, ఓటు హక్కు రాజ్యాంగం మనకిచ్చిన హక్కు అని, దాన్ని ఎలాంటి ప్రలోభాలకు కాకుండా ఒక మంచి వ్యక్తిని ఎన్నుకునే స్వేచ్ఛ ప్రతి ఒక్కరికి ఉంది గనక ఆ స్వేచ్ఛను పొంది ఓటు హక్కు వినియోగించుకోవటం అనేది ఒక ప్రధాన బాధ్యత ప్రతి ఒక్కరికి. ఏ ఒక్కరూ కూడా తన ఓటును వృధా చేయకూడదు. ఈసారి మన కలెక్టర్ గారు కానీ, మన ఎన్నికల కమిషన్ వారు కానీ ప్రతి ఒక్కరూ ఓటు వినియోగించుకోవాలి అని ఒక ప్రత్యేకమైన డ్రైవ్ కూడా చేపట్టడం జరిగింది. నమస్కారం, నా పేరు శ్రీనివాసరావు. నేను స్వీప్ నోడల్ ఆఫీసర్, ఎన్టీఆర్ జిల్లా. నా స్వీప్ కింద, స్వీప్ అంటే సిస్టమేటిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్టరల్ పార్టిసిపేషన్ ప్రోగ్రామ్. మరి ఈ స్వీప్ కింద మనము గత 4 నెలల నుంచి ఎలక్షన్ కమిషన్ ఆదేశాల ప్రకారం మనము మరి ఎన్నో కార్యక్రమాలను నిర్వహించడం అనేది జరిగింది. మరి ఈ కార్యక్రమాల ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మరి ప్రతి ఒక్క ఓటర్ని మరి భాగస్వాములను చేసి చైతన్యపరిచి వారందరిని కూడాను ఓటింగ్ దిశగా మరి వాళ్ళని ప్రోత్సహించడం అనేది జరుగుతుంది. మరి ఈ స్వీప్ కార్యక్రమాల ద్వారా మనము విజయవాడలో మరి 7 కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి ఎన్టీఆర్ జిల్లాలో. 7 కాన్స్టిట్యున్సీల్లోనూ మైలవరం 90% ఉన్నది, మరి అట్లాగే తిరువూరు 85% ఉన్నది, మరి అట్లాగే జగ్గయ్యపేట కూడా దగ్గర 90% వరకు ఓటింగ్ అయింది గతంలో. మరి నందిగామ వచ్చేసరికి 86% అయింది. వేరేజ్ విజయవాడకు వచ్చేసరికి మరి 65% కన్నా కూడా పెంచడం అనేది ఎప్పుడు జరగలేదు గత ఎన్నికల్లో 2019లో కూడా. దీనికోసం మేము మరి విజయవాడలో ఉన్నటువంటి ఈస్ట్, వెస్ట్, సెంట్రల్ కాన్స్టిట్యున్సీల్లో లో ఓటర్ టర్న్అవుట్ ఉన్నటువంటి పోలింగ్ స్టేషన్స్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. ప్రతి కాన్స్టిట్యున్సీలోనూ 20 పోలింగ్ స్టేషన్స్ని ఐడెంటిఫై చేసి ఆ 20 పోలింగ్ స్టేషన్స్లోనూ కూడా అనేక రకాలైనటువంటి స్వీప్ కార్యక్రమాలని చైతన్యపరచడానికి మరి కార్యక్రమాలు చేయడం జరిగింది. సమరం అండి, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ చైర్మన్గా ఉన్నాను. అలాగే నన్ను ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈ సీనియర్ సిటిజన్ ఐకాన్గా కూడా డిక్లేర్ చేసింది. మెయిన్గా గత 2-3 నెలలుగా మేము ఈ ఎలక్షన్ సంబంధించిన ప్రోగ్రామ్ చేస్తున్నాము. ఫస్ట్ ఎవరైతే ఓటర్లుగా జాయిన్ అవ్వలేదో ఆ ఓటర్లందరూ జాయిన్ చేయడం చాలా కృషి చేసాం. విజయవాడలో కాలేజీలో ఉన్న యూత్ చాలా లేదు, ఒక విజయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఉమెన్ అక్కడ దాంట్లో ఒక సెషన్లో 600 మందిని ఒకే రోజున వాళ్ళని ఓటర్స్గా జాయిన్ చేసాము. అలాగే వేరే సెక్షన్స్లో చేసుకుని వచ్చాము. రకరకాల కార్యక్రమం, ముందు ఓటర్స్ ఎన్రోల్ చేయడం, తర్వాత ఎప్పుడైతే ఎలక్షన్ డిక్లేర్ అయ్యో డిక్లేర్ దగ్గర నుంచి అందరినీ ఓటర్స్ తప్పకుండా మీరు ఓటు వేసి తీరాలి అని, ముఖ్యంగా పట్టణవాసుల్లో చాలా నిర్లిప్తత ఉంది. ఆ నిర్లిప్తత తొలగించడానికి మేము అపార్ట్మెంట్లోనూ ఇతర ప్రాంతాల్లోనూ చాలా చోట్ల ఇలా ప్రచారం చేసి వచ్చాము. ప్రతిరోజు 2-3 కార్యక్రమాలు చేసి వచ్చాము. ఇవాళ రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ మా రవికుమార్ గారు, అలాగే సెక్రటరీ రాము గారు, మరి మా శ్రీనివాసరావు ఏమో యూత్ సర్వీస్ చైర్మన్, ఆయన ఇప్పుడు దీనికి స్వీప్ కార్యక్రమానికి ఇన్ఛార్జిగా ఉన్నారు. ఓటు హక్కును ప్రతి ఒక్కరూ కూడా విధిగా వినియోగించుకోవాలనేటువంటి సందేశంతో చేస్తున్నటువంటి ర్యాలీ ప్రజల్లో చైతన్యాన్ని తీసుకొచ్చి అందరూ, ముఖ్యంగా కొత్తగా ఓట్లు సాధించుకున్నటువంటి యువత, అలాగే ఈరోజు ఈ ఓటర్ కార్యక్రమం గురించి మనం అందరం ఇక్కడ గ్యాదర్ అయ్యాము. వినిపిస్తుంది? నమస్తే అండి. ఇక్కడికి వచ్చిన అందరికీ, ఈ ప్రోగ్రాంకి వచ్చినటువంటి అందరికీ నా నమస్కారాలు. ఎలక్షన్ కమిషన్ ఒక స్లోగన్ తీసుకుంది, ఏమంటే చునావ్ కా పర్వ్ దేశ్ కా గర్వ్, అంటే ఎలక్షన్ ఓట్ వేయడం అనేది ఒక పండగ లాంటిది. జగన్ ని మళ్లీ సీఎం ని చేయాలి అనే నినాదంతో పివి రావు మాల మహానాడు ఆధ్వర్యంలో రాష్ట్రమంతా పర్యటిస్తున్నట్లు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు నత్తా యోనం రాజు తెలియజేశారు. ఎస్సీ ఎస్టీ బీసీలకు 2,70,000 కోట్లు డీపీటీ, నాన్ డీపీటీ ద్వారా డైరెక్ట్ గా క్యాండిడేట్ కి వేసినట్లు ఆయన వెల్లడించారు. జగన్ కి చేసిన మంచి పనులు కరపత్రాల ద్వారా వివరిస్తూ జగన్ ని మళ్లీ సీఎం చేసే విధంగా పని చేస్తున్నట్లుగా ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. మొగల్ రాజపురంలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నత్తా యోనం రాజు మాట్లాడారు. జగన్ మళ్లీ సీఎం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు చెప్పారు. జగన్ సీఎం అవ్వకపోతే తమ జాతికి మనుగడ ఉండదన్నారు. 2014 నుంచి తన 5 సంవత్సరాల పదవీ కాలంలో చంద్రబాబు ఎస్సీలకు 700 కోట్లు ఇచ్చి ఇప్పుడు జగన్ పై విమర్శలు చేయడం దారుణమన్నారు.
చంద్రబాబు ఇచ్చిన ప్రతి పథకంలో జన్మభూమి కమిటీలో దళారుల ప్రమేయం ఉండేదంటూ గుర్తు చేశారు. జగన్ మాత్రం నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోనే నగదు జమ చేశారని వెల్లడించారు. వ్యవస్థాపక పివి రావు మాలమానాడు జాతీయ అధ్యక్షుడిని మళ్ళీ జగన్ గారిని సీఎం చేద్దామనే నినాదంతో మాయి కూటమిని ఓడిద్దాం, మళ్ళీ జగన్ గారిని సీఎం చేద్దామనే నినాదంతో ఇంచుమించుగా ఒక నెల నుండి రాష్ట్రం అంతా పర్యటించి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు మరి ముఖ్యంగా పేద బడుగు బలహీన వర్గాలకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2,70,000 కోట్లు డీబీటీ నాన్ డీబీటీ ద్వారా డైరెక్ట్గా క్యాండిడేట్కి వేయటం జరిగింది. దాంట్లో ఓన్లీ ఎస్సీలకు 70,000 కోట్లు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మీడియేటింగ్ లేకుండా డైరెక్ట్గా క్యాండిడేట్కి వేయటం జరిగింది. దాన్ని నేను రాష్ట్రం అంతా కరపత్రాల ద్వారా తెలియజేస్తూ రాష్ట్రంలో ఉన్న మాలలందరినీ ఉత్తేజం చేస్తూ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి మేము పట్టం కట్టాలనే నినాదంతో మేము ముందుకు వెళ్తూ ఉన్నాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని మేము సీఎం చేసుకోకపోతే మాకు భవిష్యత్తు ఉండదు, భావితరాల భవిష్యత్తు నాశనం అయిపోద్ది. అందుగురించే చంద్రబాబు నాయుడు 2014 నుండి 19 వరకు 2,700 కోట్లు ఇచ్చి ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాడంటే ఆయన ఎస్సీల పథకాలు ఇవ్వట్లేదు జగన్మోహన్ రెడ్డి, ఎస్సీలకి జగన్మోహన్ రెడ్డి అన్యాయం చేస్తున్నాడని పదే చెప్తున్నాడు. అయ్యా 2,700 కోట్లలో మీ మీడియేటర్లో జన్మభూమి కమిటీలో 2,000 తినేస్తే 700 కోట్లు మీరు ఇచ్చింది. ఈ పథకాలు రద్దు చేశారు అంటున్నారు. పథకాలు ఏమీ లేకుండా డైరెక్ట్గా ఇంటింటికి మరి ముఖ్యంగా ప్రతి ఎస్సీ పల్లెల్లో ఇంటింటికి గడప గడపకి 1,00,000 నుండి 5 లక్షలు 10 లక్షల వరకు ఈ డీబీటీ నాన్ డీబీటీ ద్వారా ప్రజలకు చేరువైంది. మీరు అది తెలుసుకోవాలి. చంద్రబాబు నాయుడు 660 మాటలు చెప్పాడు 14లో, ఏమీ చేయలే. మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అనేక సంక్షేమ పథకాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి అందుతూ ఉన్నాయి. అదేవిధంగా రైతు భరోసా, అమ్మఒడి, విద్యా దీవెన అనేక సంక్షేమైన కార్యక్రమాలు మరి ఈ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు. అయితే మేము అడిగేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి గురించి గెలిపించక్కర్లా, ఈ పథకాలు లబ్ధి పొందే వాళ్ళందరూ కలిసి మరి వాళ్ళ పథకాల కోసం వాళ్ళ కోసమైనా సరే మరి లోకల్లో అభ్యర్థిని జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేయవలసిన బాధ్యత మన అందరి మీద ఉంది. స్వతంత్ర భారతదేశంలో 70-75 సంవత్సరాల తర్వాత ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్ అనేది అట్టడుగు వర్గాల ప్రజలకి అది ఒక టార్చ్ లైట్ లాంటిది. అంటరానితనాన్ని కానీ పేదరికాన్ని కానీ తన యొక్క వెనుకబడిన తత్వాన్ని కానీ పల్లెల్లో ఉన్నటువంటి జనాభా అధిగమించడానికి ఉన్నటువంటి ఏకైక మార్గం ఏదన్నా ఉంది అంటే తల్లి సావిత్రిబాయి పూలే చెప్పినట్లుగా ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్ మాత్రమే. 17-18 శతాబ్దాల్లోనే సావిత్రిబాయి పూలే చెప్పినట్లుగా ఇంగ్లీష్ మీడియం ద్వారానే మీ యొక్క పురోభివృద్ధి ఉంటుంది అని చెప్తే దాన్ని ఆధారంగా తీసుకొని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ పాఠశాలల్లో కనీ విని ఎరగని రీతుల్లో ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్ పెట్టారు. అది కూడా నాడు నేడు కింద ఒకప్పుడు టాయిలెట్స్ కూడా లేనటువంటి పాఠశాలల్లో ఈరోజు అద్భుతంగా మనం పోల్చుకుంటానికే లేనటువంటి విధంగా ఉన్నాయి. జగనన్న గోరుముద్ద కింద సమృద్ధి అయినటువంటి ఆహారం ఇస్తున్నాడు. కడుపు నిండిన బిడ్డ స్కూలుకు పోయి పల్లెల్లో ఆదివాసీ, గిరిజనులు, తండాలు, ఎస్సీలు, బీసీలు, మైనార్టీలు అన్ని కులాల్లో ఉన్నటువంటి పేద ప్రజలు ఈరోజు పల్లెటూరుల్లో చదువుకుంటున్నారు. ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ స్కూలు లేనటువంటి దగ్గర పిల్లలు నాణ్యమైనటువంటి ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ని 5 సంవత్సరాల నుంచి పొందుతున్నారు. మరి 5 సంవత్సరాల నుంచి ఇంగ్లీష్ పొందినటువంటి పిల్లలు రేపు ఈ ఇంగ్లీష్ సంస్కరణలు వ్యతిరేకించే కూటమి కనుక అధికారంలోకి వస్తే 6వ సంవత్సరం నుంచి ఇంగ్లీష్ లేదు, పాత పద్ధతిలోనే తెలుగు ఉంటుందంటే ఈ పిల్లల భవిష్యత్తు ఏం కావాలా? అంటే ఈ పేద వర్గాల పిల్లలు రేపు అగ్రవర్ణాల దళల్లో కానీ పెత్తందారి ఇళ్లల్లో పాలేరులు అవ్వాలా? లేదు ఈ పిల్లల కాలర్ పైకెత్తుకొని ఇంగ్లీష్ మీడియం చదువుకొని డాక్టర్లుగానో గొప్ప గొప్ప డాక్టర్లుగానో ఇంజనీర్లుగానో లాయర్లుగానో పైలట్లుగానో రూపొందించాలా లేదా అనేది పిల్లల యొక్క తల్లిదండ్రుల యొక్క ఓటు మీద ఆధారపడి ఉంటుందని ఈరోజు మేము చెప్పుతున్నాం. నిత్యావసర సరుకులు రేటు పెరగడానికి కారణం కేంద్ర ప్రభుత్వం కాదా అంటూ మాజీ మంత్రి వెల్లంపల్లి ప్రశ్నించారు. ధరల పెరుగుదలపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్, మోదీ సమాధానం చెప్పాలన్నారు. బోండా ఉమా కాల్ మనీ, సెక్స్ రాకెట్, గుండాయిజం, రౌడీయిజం చేసే వ్యక్తి అన్నారు.
బోండా ఉమా ప్రజలకు తప్పుడు సమాచారం చేరవేసే విధానాన్ని మానుకోవాలంటూ హితవు పలికారు. 30వ డివిజన్లో ఎన్నికల ప్రచారంలో భాగంగా స్థానిక కార్పొరేటర్ జానారెడ్డితో కలిసి ఎమ్మెల్యే అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు డివిజన్లో పర్యటించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ అందిస్తున్న సంక్షేమ పథకాలను కరపత్ర రూపంలో ప్రజలకు అందజేసి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేయాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బోండా ఉమా ప్రజల్లో లేని వ్యక్తిని, అసమర్థుడికి ప్రజలు ఎందుకు ఓటు వేస్తారన్నారు. కేంద్ర ప్రభుత్వం ధరల పెరుగుదలకు కారణమైతే మాపై బురద జల్లడం సరైన విధానం కాదన్నారు. బురద వేస్తే వాళ్ల చేతికి కూడా బురద అంటుతుందన్నారు. ప్రత్యక్ష రాజకీయాల్లో ఓటమి అర్థమయ్యే బోండా ఉమా ఇద్దరు కుమారులు దళితుల పట్ల దాడులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. వైసీపీ కార్యకర్తలపై దాడికి పాల్పడితే సహించేది లేదని, సెంట్రల్ నియోజకవర్గ ప్రజలు బోండా ఉమాను తరిమి కొట్టేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో కాకర్లపూడి శ్రీనివాసరాజు, సుబ్బారెడ్డి, దుర్గారావు, నారాయణరెడ్డి, రఫీ, లీలా, చందు, శివకుమారి, రామకృష్ణ, శివవర్మ పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో 30 డివిజన్లో ఉదయం నుంచి కూడా దేవినగర్ ఏరియాలో అంతా కూడా పర్యటించడం జరుగుతుంది. ప్రతిరోజు మాదిరిగానే ఇక్కడ కూడా స్పందన చాలా చక్కగా ఉంది. ప్రభుత్వ పథకాలు కానీ, అభివృద్ధి, ఎప్పటి నుంచో దశాబ్దాలుగా ఉన్న ఇష్యూస్ సార్ట్అవుట్ అవడం కానీ ఇవన్నీ కూడా ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది. ఈ కార్యక్రమానికి మా జానారెడ్డి గారు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ ప్రజల నుంచి మంచి ఆశీర్వాదం, మంచి సపోర్టు వస్తుంది. నేను ముఖ్యంగా మీ మీడియా ద్వారా బోండా ఉమాని కోరుకున్నది ఒకటే, ప్రజలకి తప్పుడు సమాచారం మాత్రం మాట్లాడే ప్రయత్నం చేయబాకు. ఇప్పుడే ప్రజలు నిన్ను అసహించుకుంటున్నారు. ఎందుకంటే ఒక గోండాలాగా, రౌడీలాగా, ఒక కాల్మనీ సెక్స్ రాకెట్లు చేసేవాడి వ్యక్తి నువ్వు. అటువంటి వ్యక్తి ఈరోజు ఓటు అడగడానికి కూడా రాని పరిస్థితి. ఓటు ఇంతవరకు ఈ సందులోకి వచ్చిన పరిస్థితి లేదు. బోండా ఉమా అనే వ్యక్తి అధికారంలో ఉన్నప్పుడు రాలేదు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాలేదు, ఇప్పుడు ఎన్నికలు వస్తున్నప్పుడు కూడా రాలేదు. మేము ఎందుకు ఓటు వేస్తామండి వాళ్ళకని చెప్పని అడుగుతున్నారు. ఈరోజు మమ్మల్ని ఓటు అడగడానికి ఓటు వేయాల్సిన అవసరం మాకు లేదు అని ఇక్కడ స్థానిక ప్రజానీకం చెప్తున్నారు. అదేవిధంగా తప్పుడు ప్రచారం ఒకటి చేస్తున్నాడు. రేట్లు పెరిగిపోతున్నాయని. ఒకసారి మీ అధినాయకుడు చంద్రబాబు నాయుడు హెరిటేజ్ కంపెనీకి వెళ్ళు. హెరిటేజ్ రేట్ల కంటే కూడా, నీ హైదరాబాద్ హెరిటేజ్ రేట్ల కంటే కూడా మా విజయవాడలో రేట్లు చాలా తక్కువలో ఉన్నాయి. అసలు గమనించు. ఈ రేట్లకి పెరగడానికి కారణం ఏంటి? మీరు కాళ్ళు పట్టుకొని, గడ్డాలు పట్టుకొని, మామూలుగా వాళ్ళని దండాలు పెట్టి పొత్తులు పెట్టుకున్నారే, ఆ పార్టీ కదా కేంద్రంలో ఉన్నది. ఈరోజు రేపు 13వ తారీఖు జరగబోయేటటువంటి అసెంబ్లీ ఎలక్షన్లో మా అభ్యర్థి అయినటువంటి వెల్లంపల్లి శ్రీనివాస్ గారితో 30వ డివిజన్ దేవీనగర్లో పర్యటించడం జరుగుతుంది. ఈ దేవీనగర్లో ప్రతి గడపకి కూడా మేము వెళ్ళి ఓట్లు అభ్యర్థించడం జరుగుతుంది. ఎమ్మెల్యే గారు మా పనితీరు చూసి మాకు ఓటేయండి, జగన్మోహన్ రెడ్డి గారు పని చేశాను కాబట్టి నేను ఓటు అడిగే హక్కు మా పార్టీకి ఉందని చెప్పేసి ప్రతి ఇంట్లో కూడా ధైర్యంగా మీరంతా కూడా ఓటు అడిగేది కూడా మాకే ఉందని చెప్పేసి మేము ప్రతిపక్ష పార్టీలకు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మేము ఏ ఇంటికి వెళ్ళినా కానీ మా అందరినీ కూడా మీకు ఓటు వేస్తామని చెప్పి ప్రజలందరూ కూడా తెలియజేయడం జరుగుతుంది. నేను కోరుకునేది ఏంటంటే స్థానిక ప్రజలందరికీ కూడా, సెంట్రల్ నియోజకవర్గంలో ఉండే అందరికీ కూడా మనం ప్రశాంతతగా మన జీవన విధానం ఉండాలంటే సౌమ్యుడిగా ఉండేటువంటి ఎమ్మెల్యేని ఎన్నుకోవాలని చెప్పేసి. ఎందుకంటే గోండాగిరి గతంలో చేస్తున్నారు, ఇప్పుడు ఇంకా మళ్ళీ ఎమ్మెల్యే అవ్వకుండానే దౌర్జన్యం చేసేటటువంటి బోండా ఉమా కొడుకులు అవ్వచ్చు, వాళ్ళ కార్యకర్తలు అవ్వచ్చు, ఎవరైనా కానీ. ఎందుకంటే విజయవాడ నగరం ఒకప్పుడు రౌడీలకి వీటికి అడ్డాగా ఉండేది. కానీ ఒక 30 సంవత్సరాల నుంచి ప్రశాంతమైనటువంటి జీవితానికి అలవాటు పడినటువంటి విజయవాడ నగరాన్ని మళ్ళీ మీరు సమస్యాత్మకమైనటువంటి నగరంగా తీసుకురావాలని చెప్పేసి ప్రత్యర్థి అయినటువంటి బోండా ఉమామహేశ్వర గారు ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలందరూ కూడా గమనించి సౌమ్యంగా ఎవరు కావాలి మనకు అనేది ఆలోచించి ఓటేయాలని చెప్పేసి నేను 30వ డివిజన్ కార్పొరేటర్ తూర్పు నియోజకవర్గ పరిధిలోని 12వ డివిజన్లో దేవినేని అవినాష్ సోదరి క్రాంతి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి గడప గడపకు తిరుగుతూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలంటూ ప్రజలను అభ్యర్థించారు. ఇన్ఛార్జిగా ఉన్న అవినాష్ కోట్లాది రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేసినట్లు ఆమె గుర్తు చేశారు. అవినాష్ ని గెలిపించాలంటూ ఆమె విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో డివిజన్ వైసీపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఈరోజు 12వ డివిజన్లో దేవినేని అవినాష్ గారి సోదరి దేవినేని క్రాంతి గారితో ఇక్కడ ప్రచారం చేయడం జరిగింది. 12వ డివిజన్లోని ధనేకుల మేలిమి వీధి, తర్వాత కొల్లి రామచంద్రరావు వీధి, వీసీఆర్ ఎస్టేట్ రోడ్డు, చౌదరిపేట ఈ పరిసర ప్రాంతాల్లో ప్రచారం చేయడం జరిగింది. ఈ ప్రచారంలో భాగంగా క్రాంతి గారు గడపగడపకి వెళ్ళి అందరికీ కరపత్రాలు అందించి తన సోదరుని గెలిపించుకొని తన సోదరుడు ఈ 4 సంవత్సరాల్లో చేసిన అభివృద్ధి కంటికి కనపడుతున్న ఈ డివిజన్లో మరి వాళ్ళ కళ్ళ ముందు రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, కలవట్లు కానీ, అలాగే సబ్స్టేషన్ కానీ, స్కూల్స్ డెవలప్మెంట్ కానీ ఈ డివిజన్లో బాగా జరిగింది. గుణదల్లోని తూర్పు నియోజకవర్గం వైసీపీ కార్యాలయంలో ఎంఆర్పీఎస్ నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బ్రహ్మయ్య మాదిగ మాట్లాడుతూ జగన్ ప్రభుత్వానికి ఎంఆర్పీఎస్ సంపూర్ణ మద్దతు పలుకుతున్నట్లు చెప్పారు. జగన్ గెలుపు అంటే పేద, బడుగు, బలహీన వర్గాల గెలుపని పేర్కొన్నారు. మీ కుటుంబంలో మేలు జరిగితేనే ఓటు వేయమని అడిగిన ఏకైక సీఎం జగన్ అని గుర్తు చేశారు. మందకృష్ణ మాదిగల ఆత్మగౌరవాన్ని చంద్రబాబు వద్ద తాకట్టు పెట్టారన్నారు. రానున్న ఎన్నికలకు కూటమి నేతలకు మాదిగలు సమాధానం చెప్పాలన్నారు. దళితుల పట్ల విషపు ప్రేమను నటిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో కొమ్మూరి గరిటయ్య మాదిగ, కొమరోల శ్రీనివాస్, మానికొండ క్రాంతి, పాల్వాయి చిన్న, సోమయ్య రాజేష్, ఉమ్మడి ధనరాజ్ పాల్గొన్నారు. మే 13న జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వైఎస్ఆర్సీపీ పార్టీకి సంపూర్ణ మద్దతునిస్తుందని తెలియజేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఈ రాష్ట్రంలో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం, మైనారిటీ, క్రైస్తవ వర్గ ప్రజలు జగన్ గారి గెలుపు పేద వర్గాల గెలుపుగా భావించి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని అందరికీ సవినయంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మధురానగర్ ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ఆర్యూబీ నిర్మాణాన్ని పూర్తి చేశామని ఎమ్మెల్యే వెల్లంపల్లి అల్లుడు మంచుకొండ చక్రవర్తి అన్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో వెల్లంపల్లి శ్రీనివాస్ గెలుపు తథ్యమంటూ ధీమా వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావును గెలిపించాలని కోరుతూ వెల్లంపల్లి శ్రీనివాస్ అల్లుడు మంచుకొండ చక్రవర్తి విజయవాడ 29వ డివిజన్ కొబ్బరితోట పరిసర ప్రాంతాల్లో గురువారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కొబ్బరితోట పరిసర ప్రాంతంలో ఎన్నికల ప్రచారంలో ప్రజల నుండి అపూర్వమైన స్వాగతం లభిస్తుందన్నారు. నియోజకవర్గంలో సీఎం జగన్ వెల్లంపల్లి శ్రీనివాసరావును భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని స్థానిక ప్రజలే చెబుతున్నారన్నారు. వెల్లంపల్లి శ్రీనివాస్ చొరవతో ఆర్యూబీ త్వరితగతిన పూర్తి చేసి స్థానికులకు అందించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు. ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ఆర్యూబీ పనులను పూర్తి చేసి ప్రజలకు అందించిన ఘనత వెల్లంపల్లి శ్రీనివాస్కి దక్కిందన్నారు. సీఎం జగన్ పాలనలో ప్రజలకు ఒక అవగాహన వచ్చిందని ఆయన చెప్పారు. విద్యా, వైద్య రంగానికి సీఎం జగన్ పెద్దపీట వేసిన సంగతి రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారని చెప్పుకొచ్చారు. వెల్లంపల్లి శ్రీనివాస్ను స్థానిక ప్రజలు సొంత కుటుంబ సభ్యులలాగా ఆదరిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ లక్ష్మీపతి, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో 29వ డివిజన్ ఇక్కడ స్థానిక కార్పొరేటర్ కొంగితాల లక్ష్మీపతి గారు అలాగే స్థానిక కార్యకర్తలతో ఇక్కడ బ్రహ్మాండంగా ఈరోజు కోలాహలంగా పర్యటన సాగుతుంది. ఎక్కడికి వెళ్ళినా కూడా విశేష స్పందన, ఎక్కడికి వెళ్ళినా కూడా జగన్ అన్నే రావాలి, ఇక్కడ సీనన్నను మేము గెలిపించుకుంటామనే భరోసా వారికి కల్పిస్తుంటే చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఈరోజు ఇక్కడ వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు 3.5 నెలలు అయింది ఇక్కడ సమన్వయకర్తగా. వారు వచ్చిన దగ్గర నుంచి కానివ్వండి, ఇక్కడ స్థానిక సమస్యలు వారే చెప్తున్నారు. మేము వెళ్ళిన ప్రతి గడపలో వారు చెప్పే ఒకే విషయం ఏంటంటే, మా ఇంటికి ఆల్రెడీ వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు 2 సార్లు వచ్చారు, మా సమస్యలు చెప్పాము, మేము అందులో దాదాపు అన్ని సమస్యలు కూడా చిన్న చిన్న సమస్యలు అన్నీ కూడా వారు పరిష్కరించారు. మాకు ముఖ్యంగా మా అతిపెద్ద ఇబ్బంది, మా అతిపెద్ద ఇప్పటివరకు మేము చాలా కష్టాలు పడింది, మా చిరకాలపు కోరిక ఏంటంటే అది ఆర్యూబీ మధురానగర్ రైల్వే అండర్ బ్రిడ్జ్ అనేది మాకు చాలా ఇబ్బందికరంగా ఇన్ని సంవత్సరాలు ఉంది. కానీ ఈరోజు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు వచ్చాక ఎంతో కష్టపడి, ఎంతో పోట్లాడి, ఎంతో ఇబ్బందులు పడి ఆయన
ఎట్టి పరిస్థితుల్లో చెప్పిన మాటని కాపాడుకోవాలి. ఆయన మొదటి రోజు ఇక్కడ నియమించబడ్డ మొదటి రోజే చెప్పారు. ఇక్కడ ఏ రోజైతే 29వ డివిజన్ మధురా నగర్కి వారి పర్యటనకు వచ్చారో మొదటి రోజే వారు చెప్పారు, తప్పకుండా ఎలక్షన్స్ ముందే నేను ఆర్యూబీ ఫినిష్ చేసి మీ ఇంటికి వచ్చి ఓటు అడుగుతానని చెప్పి వారు ఆ విశ్వసనీయతతో వారు చెప్పడం జరిగింది. అదేవిధంగా మరి ఎక్కడా కూడా తీసిపోకుండా వారు 3 నెలల కాలంలోనే చేస్తా అన్న వారు 10 రోజులు ముందే చేసి వారి పనితనాన్ని ఇక్కడ నిరూపించుకున్నారు. తప్పకుండా ఇక్కడ ప్రతి ఒక్కరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు. ఈరోజు మన మధురానగర్ 29వ డివిజన్లోని 209 సచివాలయం పరిధిలో వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, అల్లుడు గారు, చక్రవర్తి గారు, అలాగే వెంకటేశ్వర శ్రీనివాస్ గారు అల్లుడు ఇద్దరు ప్రచారానికి రావడం జరిగింది. ముఖ్యంగా ప్రతి ఇంటికి ఏ ఇంటికి వెళ్ళినా కూడా ఎదురొచ్చి రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే జగన్ గారు పెట్టిన సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కానీ అన్నీ ప్రతి ఒక్కరు చాలా ఆనందంగా వ్యక్తం చేస్తున్నారు. అలాగే మా డివిజన్ అభివృద్ధి కానీ ఇక్కడ మన జగనన్న ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా డివిజన్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. సీసీ రోడ్లు, డ్రైన్లు, కర్మల భవన్లు, ఓపెన్ జిమ్, పార్కు, అలాగే ఆర్యూబీది మన ప్రభుత్వం వచ్చినాకే శాంక్షన్ చేయడం జరిగింది, వర్క్ ప్రారంభించడం జరిగింది. మధ్యలో కరోనా టైంలో కొంత ఇది లేట్ అవడం జరిగింది. విజయవాడ వెస్ట్ ను ఒక గుర్తుగా ఎమ్మెల్యే అంటే ఇలా ఉండాలి అనేలా చేస్తానని ఎన్డీఏ కూటమి పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి సుజనా చౌదరి అన్నారు. ఇక స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనేది ఒక బ్రహ్మ పదార్థంలా చూపించారు. మన ఏపీ 22 మంది ఎంపీలు ఏ రోజు రాష్ట్ర అభివృద్ధి గురించి పార్లమెంట్లో మాట్లాడలేదంటూ దుయ్యబట్టారు. బీజేపీ ఎంత చేసినా ఏ రోజు చెప్పుకునే ప్రయత్నం చేయలేదన్నారు. నాకు రాజకీయాల్లో ఆలు నేర్పిన గురువే అన్నారు విజయవాడ వెస్ట్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి సృజనా చౌదరి. మీట్ ది ప్రెస్లో పాల్గొన్న ఆయన వివిధ అంశాలపై అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. చంద్రబాబు నాకు రాజకీయాల్లో ఆలు నేర్పిన గురువే అని వ్యాఖ్యానించారు. ఇక నేను రాజకీయాల్లో నుంచి బయటికి వెళ్తుంటే ఆపిన వ్యక్తి అరుణ్ జైట్లీ అన్నారు. నా మీద ఈ భూమి మీద ఎక్కడా ఎఫ్ఐఆర్ లేదు. నేను జ్యోతిష్యం చెప్పలేను. ప్రజలపై నాకు నమ్మకం ఉందన్నారు. నేను సముద్రంలో స్విమ్మింగ్ చేస్తా. నేను మా సామాజిక వర్గం ఉన్న చోట పోటీ చేయలేదన్నారు. నగరాలు ముస్లింలు నన్ను ఆదరిస్తారు. బీజేపీ ముస్లింలకు ఏ అన్యాయం చేయలేదని స్పష్టం చేశారు. నేను కొండలన్నీ ఎక్కాను. స్వతహాగా టీడీపీలోనే మొదలయ్యాను. బీజేపీలోకి వచ్చాక బీజేపీ సిద్ధాంతమేని స్పష్టం చేశారు. నాకు ఇండియాలోని కార్పొరేట్లు కొందరితో పరిచయాలు ఉన్నాయని తెలిపారు సృజనా చౌదరి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రజలు మోసం చేసే యాక్ట్గా పేర్కొన్న ఆయన నా ఫోటో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ విషయంలో సోషల్ మీడియాలో పెట్టి యాంటీ సోషల్ మీడియాలాగా వాడారని మండిపడ్డారు. మేయర్ నా నియోజకవర్గంలో కూడా పట్టాలు ఇచ్చేశారు. తెలియక ఇచ్చేశారు అనుకుంటా. అసలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కు అర్థం లేదని కొట్టిపారేశారు. చంద్రబాబు సీఎం అయితే అది ముళ్ళ కిరీటమే. అల్లావుద్దీన్ అద్భుత దీపంలా అన్ని ఓవర్ నైట్ చేయలేమని స్పష్టం చేశారు. మత ప్రాతిపదికన కుల ప్రాతిపదికన ఎవరు గెలుస్తారనే అన్ని రాజకీయ పార్టీలు చూసేది. నియోజకవర్గంలో తిరిగాక నాకు మనసు కలిచివేసింది. కళ్ళు తెరుచుకున్నాయన్నారు. ఇక రాజకీయ సంకల్పం కలిగిన రాజకీయ నేతలు ఇప్పుడు కనిపించలేదన్నారు. అభివృద్ధి దిశగా అమరావతి బ్లూ ప్రింట్ తయారు చేశారు. రాజకీయాలు ఎన్నికల వరకే ఉండాలి, కానీ కక్ష సాధింపు రాజకీయాలు జరుగుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పోలవరం రివర్స్ టెండరింగ్ చేసి ఆపేశారని మండిపడ్డారు. అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారములు. ఈరోజు మీతో మాటామంతి రిపోర్టింగ్ కంటే కొన్ని విషయాలు మీకు తెలియనే ఉండవు, కానీ ఈరోజు నేను ఒక ఇంజనీర్గా చదువుకొని 10 మందికి ఉద్యోగాలు ఇప్పించే దిశగా ఒక వ్యాపారవేత్తగా ఇండస్ట్రియలిస్ట్గా 25 సంవత్సరాలు గడిపినాక రాజకీయ గురువు గారు అయిన చంద్రబాబు నాయుడు గారు అవకాశం ఇస్తే అనుకోని పరిస్థితుల్లో ఆయన నన్ను ఎంకరేజ్ చేశారు రాజకీయాల్లో రమ్మని. ఆ తర్వాత రాజ్యసభలో 12 సంవత్సరాలు నేను ఆంధ్రప్రదేశ్కి వాణిని వినిపించాను. ఉమ్మడి రాష్ట్రంలో 4 సంవత్సరాలు, విభజించిన తర్వాత 8 సంవత్సరాలు, మధ్యలో 3.5 సంవత్సరాలు కేంద్ర మంత్రిగా కూడా సైన్స్ అండ్ టెక్నాలజీ ఎంఓఎస్గా చేయడం జరిగింది. నేను ఈ పశ్చిమ నియోజకవర్గం రాక ముందు వరకు ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎప్పుడూ నాకు అనుభవం లేదు. ప్రత్యక్ష రాజకీయాల్లో ఎంతోమందిని పంపించి గెలుపు ఓటమి
చూసిన వాడిని నేను. తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు నా మెయిన్ డ్యూటీ అది. అప్పుడు కూడా నేను అనుకునేవాడిని, రాజకీయాల్లో సామాజిక సమతుల్యం పాటించాలి, కానీ మన దగ్గర జరుగుతున్నది సమతుల్యం పాటించడానికి ప్రయత్నం చేస్తున్నాం, కేవలం మత ప్రాతిపదిక మీద, కుల ప్రాతిపదిక మీద ఎవరు గెలవపోతున్నారు అని. కానీ సమర్థత, సామర్థ్యం, అనుభవం ఇవి చూడకుండా అన్ని రాజకీయ పార్టీలు కూడా చేస్తూ ఉన్నది అదే. ఇప్పుడు నేను గత నెల రోజుల నుంచి ఇక్కడ తిరుగుతూ ఉంటే నాకు అనిపించింది ఏంటంటే, నేను అప్పట్లో ప్రజాసేవ చేస్తున్నామని అనుకునేవాడిని ఒక రాజ్యసభ మెంబర్గా ఢిల్లీలో అన్నీ చూస్తూ ఉన్నప్పుడు. అది నిజంగా అది ప్రజాసేవ కాదు, అది యాక్చువల్గా అప్పుడు నాకు అవకాశం వచ్చింది, అవకాశం చేశాను. కానీ ప్రజాసేవ అంటే క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలు డైరెక్ట్గా కనుక్కొని అక్కడ మౌలిక సదుపాయాలు ఎలా ఉన్నాయో చూసుకొని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలతో అనుసంధానం చేసి ఏ విధంగా వాటిని అభివృద్ధి చేయగలం అనేది ఇంపార్టెంట్గా చూసుకోవాలి. తూర్పు నియోజకవర్గ పరిధిలోని 6, 14 డివిజన్లలో దేవినేని అవినాష్ సతీమణి సుధీర ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి గడప గడపకు తిరుగుతూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలంటూ ప్రజలను అభ్యర్థించారు. ఇన్ఛార్జిగా ఉన్న అవినాష్ కోట్లాది రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేసినట్లు ఆమె గుర్తు చేశారు. గెలిపించాలంటూ విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో డివిజన్ వైసీపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
దేశవ్యాప్తంగా ఇప్పటివరకు జరిగిన ఎన్నికల్లో బీజేపీకి ఎదురు గాలి వీస్తోందని, ఈ ఎన్నికల్లో మోదీ ఓటమి స్పష్టంగా కనిపిస్తోందని సిపిఎం అఖిల భారత ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. బీజేపీ ప్రభుత్వం 10 ఏళ్ల కాలంలో దేశంలో లౌకిక వ్యవస్థకే పెను సవాళ్లు ఏర్పడ్డాయన్నారు. రాజ్యాంగాన్ని ధ్వంసం చేసే కుట్రలను బీజేపీ పాలకులు చేస్తున్నారన్నారు. దేశంలో లౌకికవాదం మరింతగా పరిడివిల్లాలంటే ఇండియా బ్లాక్ అధికారంలోకి రావాల్సిందేనన్నారు. ఎన్డీఏ కూటమి దేశవ్యాప్తంగా పరాభవం భయంతో ఉందన్నారు. ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో అది స్పష్టంగా కనిపిస్తుందన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు, దేశ లౌకికవాదానికి 4 స్తంభాలైన లౌకికవాదం, ఆర్థికం, సామాజిక న్యాయం, ఫెడరలిజం, కేంద్ర రాష్ట్ర సంబంధాలను నిర్వీర్యం చేయడానికి కేంద్రంలోని మోడీ ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. మోడీ అదుపాజ్ఞల్లో ఎన్ఫోర్స్మెంట్, సిబిఐ సంస్థలు పనిచేస్తున్నాయన్నారు. ముఖ్యమైన విషయం, ఈ జరుగుతున్న ఎన్నికలు చాలా కీలకమైన పాత్ర వహిస్తాయి మన దేశం యొక్క భవిష్యత్తు మీద. ఈ ఎన్నికల పరిణామాలకి ఆధారపడి మన దేశంలో ఈ రాజ్యాంగం, ఈ ప్రజాస్వామ్య లౌకికవాదం అది మిగులుతుందా లేదా, దాని మీద వచ్చే ప్రమాదాలని మన దేశం తట్టుకోగలదా లేదా అనే విషయాన్ని ఈ పరిణామాలు నిర్ణయిస్తాయి. గత 10 సంవత్సరాల్లో మనం చూసింది 4 ముఖ్యమైన పునాది స్తంభాలు మన రాజ్యాంగాన్ని. ఆ 4 మీద చాలా పెద్ద ఎత్తున దాడులు జరుగుతున్నాయి. ఈ పునాది స్తంభాలు, ఒకటి ప్రజాస్వామ్య లౌకికవాదం, రెండవది ఆర్థిక ఆత్మనిర్భరత, మూడవది సామాజిక న్యాయం, 4వది ఫెడరలిజం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్యలో ఉన్న సంబంధాలు గురించి. ఈ 4 మీద ఆ వివరాల్లోకి నేను వెళ్ళలేదు, కానీ ఈ 4 మీద చాలా తీవ్రమైన దాడులు జరగడం చూస్తున్నాం. దీంతోపాటు రాజ్యాంగం ఏర్పడించిన మన స్వాతంత్ర సంస్థలు, పార్లమెంట్ నుంచి మొదలెడుతూ పార్లమెంటు, జ్యుడిషియరీ, ఎలక్షన్ కమిషన్, ఇప్పుడు చూస్తున్నాం ఎన్ని కంప్లైంట్స్ మేము ఇచ్చామో, దానికి అసలు ఎలక్షన్ కమిషన్ అక్నాలెడ్జ్మెంట్ లేదు. ఈ ఎంసీసీ వైలేషను, రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ వైలేషన్ గురించి దాని అక్నాలెడ్జ్మెంట్ కూడా చేయలేదు ఎలక్షన్ కమిషను. వీటితో పాటు మిగతా ఇండిపెండెంట్ సంస్థలు, ముఖ్యంగా ఈడీ, సిబిఐ ఏ విధంగా ఇవాళ పాలక పార్టీ యొక్క ఒక పొలిటికల్ ఆర్మ్ కింద, ఒక రాజకీయ అంగం కింద అవి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముస్లిం మైనార్టీలకు రాష్ట్రంలో పెద్దపీట వేశారని వైసీపీ రాష్ట్ర మైనార్టీ కార్యదర్శి నూరుద్దీన్ అన్నారు. 4% రిజర్వేషన్లను తొలగించనని కర్నూలు సభలో జగన్ హామీ ఇచ్చారన్నారు. ముస్లిం మైనార్టీలను మొదటి నుండి దగా చేస్తున్న వ్యక్తి చంద్రబాబు అంటూ విమర్శలు గుప్పించారు. నగరంలోని వైసీపీ రాష్ట్ర మైనార్టీ కార్యదర్శి కార్యాలయం నందు నిర్వహించిన మీడియా సమావేశంలో వైసీపీ రాష్ట్ర మైనార్టీ కార్యదర్శి నూరుద్దీన్ మీడియాతో మాట్లాడారు. కులం చూడం, మతం చూడం, ప్రాంతం చూడం అంటూ సీఎం జగన్ అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా కృషి చేస్తున్నారని చెప్పారు. ముస్లిం మైనార్టీలను బీజేపీ అభద్రతా భావనలోకి నెట్టేసిందన్నారు. వైసీపీ ప్రభుత్వం 4% రిజర్వేషన్ తొలగిస్తుందని, టీడీపీ విషయం కక్కడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ముస్లిం మైనారిటీలపై చిత్తశుద్ధితో కర్నూలు సభలో జగన్ స్పష్టమైన హామీ ఇచ్చారని, 4% రిజర్వేషన్ తొలగించనని చెప్పారన్నారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు ముస్లిం నమ్మకాలను పొందలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నారన్నారు. సీఎం జగన్ పాలనలో ఎంత లబ్ధి చేకూరింది ఆత్మ పరిశీలన చేసుకోవాలని చెప్పారు. ముస్లింలకు మేలు చేసింది ఎవరనేది ప్రజలే ఆలోచన చేయాలన్నారు. జగన్ రిజర్వేషన్కు మద్దతు పలికారని, హామీలతో కూడిన మేనిఫెస్టోతో మాయ చేసిన ఘనత చంద్రబాబుదని విమర్శించారు. నవరత్నాలతో పాటు అనేక సంక్షేమ పథకాలు జగన్ రాష్ట్రానికి అందిస్తున్నారని, దొంగ హామీలు ఇవ్వనని చెప్పే దమ్మున్న నాయకుడు జగన్ అని కొనియాడారు. దొంగ హామీలు, గాలి మాటలతో కూటమి అధికారంలోకి రావాలని చూస్తుందన్నారు. సూపర్ 6 అంటే తెలంగాణలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను కాపీ కొట్టింది చంద్రబాబు అని వ్యాఖ్యానించారు. జనసేన పవన్ కళ్యాణ్ సీఎం కాదు కదా, ఎమ్మెల్యేగా, వార్డు మెంబర్గా కూడా గెలవలేడని అన్నారు. ఓటుతో అందరికీ బుద్ధి చెప్పాలని, జగన్ను మరలా ముఖ్యమంత్రిని చేయాలని కోరారు. ముస్లిం మైనారిటీలు ఆలోచించాలని చెప్పారు. మతం చూడం, ప్రాంతం చూడం అంటూ గత 5 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా సుపరిపాలన అందిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరికి అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా
పనిచేస్తూ ఉన్నారు. ఇది మనందరికీ తెలిసిన విషయమే. ప్రత్యేకించి రాష్ట్రంలోని ముస్లిం మైనార్టీలను అభద్రతా భావంలోకి నెట్టివేసేటట్లుగా ఈ మధ్య కాలంలో భారతీయ జనతా పార్టీ కేంద్రంలోని ఉన్నటువంటి అగ్ర నాయకత్వం కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాయకులు కానీ ఏదైతే 4% రిజర్వేషన్ మేము తొలగించేస్తాం, సిఏఏని తీసుకొస్తాం, ఎన్ఆర్సీ కూడా కొన్ని రాష్ట్రాల్లో ఇంప్లిమెంట్ చేశాం అని ఏదైతే నిత్యం ముస్లిం మైనార్టీలపై విషం కక్కుతున్న సందర్భంలో 4% రిజర్వేషన్ ఎటువంటి పరిస్థితుల్లో ఆపే ప్రసక్తే లేదు. 4% రిజర్వేషన్ ఎటువంటి పరిస్థితుల్లో ఉండి తీరాలి అని చెప్పి మరొకసారి బలంగా ముస్లిం మైనార్టీలపై తనకున్నటువంటి చిత్తశుద్ధిని నిరూపించుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని మనం ఈరోజు కర్నూలు సభలో చూడటం జరిగింది. ముస్లిం మైనార్టీలకు అభివృద్ధి, సంక్షేమం మరియు విద్యా, వైద్యం అన్ని వర్గాలతో పాటు అందించినటువంటి మహానాయకుడు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు 4% రిజర్వేషన్ ఇచ్చారు. ఆ 4% రిజర్వేషన్ని తీసేస్తారన్నటువంటి బీజేపీ పార్టీతో ఉన్నటువంటి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ముస్లిం మైనార్టీల యొక్క నమ్మకాన్ని పొందలేనటువంటి దౌర్భాగ్య స్థితిలో కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. నేను మీడియా ముఖంగా రాష్ట్రంలో ఉన్నటువంటి నా మైనార్టీ సోదరులు ఏదైతే బీజేపీ, టీడీపీ, జనసేనలో ఉన్నటువంటి మైనార్టీ నాయకులు నేను ఒకటే కోరుతా ఉన్నా, మీరు పునరాలోచించుకోవాలి. మీ గుండెల మీద చేయి వేసుకొని ఈ 5 సంవత్సరాల్లో పాలన వల్ల మీకు, మీ ఇంట్లో మీ అక్క చెల్లెళ్ళకు కానీ మీ కుటుంబానికి కానీ ఎంత లబ్ధి చేకూరింది అనేది గుండెల మీద చేయి పెట్టుకొని ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉన్నది. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. చంద్రబాబు దగ్గర దోచుకున్న డబ్బులు దండిగా ఉన్నాయన్న ఏపీ సీఎం వైఎస్ జగన్. ఓట్ల కోసం డబ్బులు ఇస్తే వద్దనకండి, తీసుకోండి, కానీ ఓటేసే ముందు మీకు ఎవరి వల్ల మంచి జరిగిందో ఆలోచించండి వెల్లడి. ఏపీకి అన్యాయం చేసిన మోదీని గద్దెదించి ఎన్డీఏ కూటమికి వైసీపీ వ్యతిరేకమంటూ ప్రకటించాలని డిమాండ్ చేసిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ. మోదీ రోడ్ షో అట్టర్ ఫ్లాప్ అయిందని వ్యాఖ్యానించిన విజయవాడ వైసీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని నాని. 3 జిల్లాల్లోని జనాలను తోలిన రోడ్ షోలో మనుషులు లేరని వెల్లడి. న్యూస్ సమాప్తం. నమస్కారం.